దేవుని వాక్యం సజీవమైనది, శక్తి గలది. అది కన్నీలను నాట్యంగా, ఓటమిని విజయంగా, చీకటిని వెలుగుగా మార్చగలదు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ప్రభు యొక్క కృపయు సమాధానము మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ దినం కొన్ని నిమిషాల్లో దేవుని లేఖన భాగాన్ని మనము ధ్యానిద్దాం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్, మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 2 దినవృత్తాంతంలో 20వ అధ్యాయం, 2 దినవృత్తాంతంలో 20వ అధ్యాయం. ఈ దినాన మనం 1వ వచనం నుండి 25వ వచనం వరకు మనము ధ్యానిస్తాం. 2 దినవృత్తాంతంలో 20వ అధ్యాయం. మొదటిగా నేను 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయడం మాకు శక్తి చాలదు, ఏమి చేయడం మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. వి థ్యాంక్ యూ ఫాదర్. దేవుని లేఖన భాగం మేము ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడండి. నెలనెలగా చదివి మాకు దయచేయండి. నువ్వు పలికితే మాకు మేలు ప్రభావ. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది తండ్రి. లార్డ్, స్పీక్ టు ఆల్ ఆఫ్ us Lord. మమ్మల్ని దర్శించమని, మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లోని మనకి ఏం చేయాలో అసలు తోచదు, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాదు. ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తుంది. ఒక సమస్య తీరుతుంది అని అనుకునే సమయంలోనే మరొక సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితుల్లోని ఎలా ఎదుర్కోవాలి, భయం, ఆందోళన వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు 2 దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలోని యెహోషాపాతు గురించి మనం చూస్తాం. యెహోషాపాతు తను భరించలేని పరిస్థితులు, భయంకర పరిస్థితులు, తన చుట్టూ శత్రువులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నాడు. చిన్న సమస్య కాదు, గమనించండి. అక్కడ వచ్చింది చిన్న సమస్య కాదు. 3 ఒకేసారి వచ్చి అక్కడ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బలం సరిపోదు, జ్ఞానం సరిపోదు, మార్గం లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏం చేయాలి అన్న పరిస్థితి మనం చూసినప్పుడు 20వ అధ్యాయం 12వ వచనాన్ని ముఖ్యంగా మనము చివరి భాగంలో మనం చూసినప్పుడు అంటున్నారు, మాకేమీ తోచడం లేదు ప్రభా, నువ్వే మా దిక్కు అని చెప్పి అంటున్నాం. ఇదేనన్నా మన ధ్యానాంశం ఏంటంటే, నాకు ఏమీ తోచడం లేదు, దేవుడే నాకు దిక్కు. హల్లెలూయా. నాకు ఏమీ తోచడం లేదు, నువ్వే నాకు దిక్కు. ఇక్కడ గమనించండి, 3 కన్నా ఎక్కువ మంది, ఇక్కడ 3 మన 2+ అంటే మొదటి వచనంలో మనం గమనించినప్పుడు ఇది అయిన తర్వాత మోయాబీలు, అమోరీయులు, మోయానీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. చూడండి, ఒకరు సైన్యము, ఒక్క రాజ్యం మీదకి వస్తేనే దాన్ని జయించడం చాలా కష్టం పరిస్థితి ఉన్నప్పుడు 3 ఏకంగా కూడి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఎందుకంటే చూడండి, మన దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని కోసం మంచి కార్యాలు చేయాలన్నప్పుడు, మన దేవుని యొక్క మహిమను మనం కనపరిచినప్పుడు శత్రువులు మన మీదకి వస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే 3 విషయాలు మనం గమనించాం. 3 విషయాలు మనం ధ్యానించి మన లేఖన భాగాన్ని మనం ముగిస్తున్నాం. ఇక్కడ చూడండి, నాకు ఏమీ తోచడం లేదు, దేవుడే నాకు దిక్కు. మనందరి జీవితంలో మనం కూడా మనకి ఏమీ తోచనటువంటి పరిస్థితుల్లోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అసలు ఏం అర్థం కాదు. We do not understand what to do. అసలు ఏం చేయాలి మనకి అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి, భయం వచ్చినప్పుడు ఆ భయాన్ని ఎలాగా మనం అధిగమించాలి. భయము మన విశ్వాసాన్ని అధిగమించకూడదు, విశ్వాసము మన భయాన్ని అధిగమించాలి. విశ్వాసం మన భయాన్ని అధిగమించినప్పుడే మనం దేవుడు చేయబోయే కార్యాన్ని, దేవుడు ఏ కార్యం చేస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఇఫ్ నాట్, లేనట్లయితే భయం మనల్ని దేవుడు చెప్పే కార్యాల నుండి మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోతారు. ఇదన్నా యెహోషాపాతు ఎలా రెస్పాండ్ అయ్యాడు, యెహోషాపాతు ఎలాగా ఆ పరిస్థితిని జయించాడు. తన శక్తి వల్ల అయితే కానప్పుడు, తన జ్ఞానం సరిపోనప్పుడు హౌ డిడ్ హీ డూ దట్, ఎలా జయించాడంటే 3 విషయాలు మనకి 20వ అధ్యాయం నుంచి మనము గమనించాలి. చూడండి, ఒకసారి లేఖన భాగం మనం చూద్దాం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి శ్రద్ధగా గమనించండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయడం మాకు శక్తి చాలదు, ఏమీ మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు అన్నట్టు మనం చూస్తాం. అంతకుముందు లేఖన భాగాలన్నీ మనము గమనించినప్పుడు చూడండి, 3వ వచనం ఒకసారి గమనించండి. అందుకు యెహోషాపాతు, భయపడకుడి, యెహోవా యొద్ద
విచారించటకు మనస్సు నిలుపుకొనడి. మన మొదటి పాయింట్ ఏంటంటే మనస్సును దేవుని పైన నిలపాలి. హల్లెలూయా. ఏంటండి మన ఫస్ట్ పాయింట్ ఏంటి? మనస్సును దేవుని పైన నిలుపుడి. కీప్ ద ఫస్ట్ పాయింట్. మనస్సును దేవుని పైన నిలపాలి. ఇక్కడ చూడండి, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును యెహోవా యొద్ద విచారించి మన మనస్సును నిలుపుకోవాలి. అంటే మనం గమనించినప్పుడు, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం అంటుంటాం, నాకు నుండి జారిపోయిందండి, నా పరిస్థితి అర్థం కావట్లేదు, నా మనస్సును నేను అదుపులో ఉంచుకోలేకపోతున్నాను, నా మనసులో ఆందోళన వచ్చేస్తుంది అంటాం కదా. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం దేవుని యొద్ద విచారిస్తామో, when we go and pray in the presence of God, మనము దేవుని యొక్క కార్యాన్ని మనము చూడగలుగుతాం. ఇక్కడ చూడండి, మనస్సును దేవుని పైన మనము నిలుపుకోవాలి. అంటే మనస్సును దేవుని పైన నిలుపుకోవడం అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ ప్రేయర్. మనస్సును దేవుని పైన నిలుపుకోవడం అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ ప్రేయర్. భయం వచ్చినప్పటికీ ఆ భయాన్ని మనల్ని విశ్వాసాన్ని దూరము చేయకూడదు. అలాగే చూడండి, దేవుణ్ణి వెతకాలి. ఏంటంటే మనం దేవుణ్ణి వెతకాలి. దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడు మన జీవితంలోని ఏ కార్యాలు చేయబోతున్నాడు అని మనం చూడాలి. ఇక్కడ యెహోషాపాతు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాస ప్రార్థనని ప్రకటించాలి. ప్రజలందరూ ఉపవాసం చేయాలి, ప్రజలందరూ దేవుని దగ్గరకు రావాలి, విచారించాలి, ప్రార్థన చేయాలి. మన మనసు దేవుని మీద నిలుపుకున్నప్పుడు, అవును నాకేం చేయాలంటే ఐ డు నాట్ నో బట్ గాడ్ నోస్. అర్థమవుతుందండి. నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు. నాకు అర్థం కాదు కానీ దేవునికి అర్థం అవుతుంది. నాకు పరిస్థితి అర్థం కాకపోయినా నేను దేవుని పైన ఆధారపడతానని చెప్పి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. మొదటిగా మనం గమనిస్తాం ఏంటంటే లెట్ us focus on God. మన మనస్సును దేవుని పైన మనము నిలపాలి. మనం ఎప్పుడైతే మన మనస్సును దేవుని పైన మనం నిలుపుతామో, మన మార్గం లేనప్పుడు కూడా దేవుడి మార్గాన్ని సూచిస్తాం. మనకు కనిపించకపోయినా దేవునికి కనిపిస్తుందని విశ్వాసంతో మనము నమ్ముతాం. చూడండి, మనకి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని వైపు చూడడం కాదు, కానీ అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం దేవుని వైపు చూసినప్పుడే దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలోని మనం చూడగలుగుతాం. ఆమేన్. ఒకేసారి 3 శత్రువులు వచ్చి మన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సైనికులు అందరూ కూడా గజగజ వణికిపోతున్న పరిస్థితుల్లోని యెహోషాపాతు అంటున్నాడు, మరండి మనం వెళ్ళి మనం ప్రాక్టీస్ చేద్దాం, ఎలా యుద్ధం చేయాలో మనం ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పట్లేదు, కానీ ఏం చేస్తున్నాడంటే అక్కడ వెళ్ళి ప్రార్థన చేద్దాం అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం రెండోది మనం గమనించినట్లయితే 17వ వచనంలోని గమనించండి. 17వ వచనంలో మనం చూసినప్పుడు, ఈ యుద్ధంలో మీరు పోరాల్సిన అవసరం లేదు. నిమిత్తం యూదా వల్ల యెరూషలేము వల్ల మీరు యుద్ధ పంక్తులను తీర్చి నిలవబడి. హల్లెలూయా. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య గురించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు వాళ్ళ దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు వెళ్ళి నిలవబడండి. ఆమేన్. మన పరిస్థితులు భయంకరంగా మారినప్పుడు ధైర్యముగా నిలవబడడం చాలా అవసరం. అదే మన రెండో పాయింట్ ఏంటంటే ధైర్యముగా నిలవబడాలి. హల్లెలూయా. ఏంటండి? ధైర్యముగా నిలవబడాలి. దో సిచ్యువేషన్స్ చేంజ్, మన పరిస్థితులు మారిపోతున్నా నేను నిలవబడలేని యేసయ్యా, నేను నిలవబడలేను, నేను నిల్చోని నా శక్తి సరిపోదు, నా శత్రువులు నాకంటే బలమైన వారు నడిపించినప్పటికీ మనం చేయాల్సిన విషయం ఏంటంటే ధైర్యంగా నిలబడాలి. అది దేవుడు తెలియజేస్తాడు. స్టాండ్ స్టిల్, మీరు ధైర్యంగా నిలబడండి, యుద్ధం మీరు కాదు నేను జరిగిస్తాను అంటున్నాను. ఆమె సైన్యం పెద్దదే, వాళ్ళ బలవం పెద్దదే, వాళ్ళ ఆలోచనలు పెద్దవే, అయినప్పటికీ మీరు నిబ్బరం కలిగి ధైర్యం ఉండి నిలబడండి. దేవుడు అంటున్నాడు, మీ యొక్క మిలిటరీ ఎలా నిలబడాలని చెప్తాను అనట్లేదు, లేకపోతే మీ శక్తిని ఎలా పెంచుకోవాలని చెప్తాను అనట్లేదు. అని ఏమంటాడంటే మీరు ధైర్యంగా నిలబడండి. అంటే మీరు ఏం చేయకండి, మీరు నెగ్లిజెన్స్గా ఉండండి, కేర్లెస్గా ఉండండి, ఏం చేయాలని చెప్పట్లేదు. అని చెప్తుంది ఏంటంటే విశ్వాసంతో ఉండండి. మీరు విశ్వాసంతో ఉండండి, మీరు దేవుని యొక్క కార్యాన్ని చూస్తారని చెప్పి అక్కడ చెప్తున్నట్లు మనం గ్రహించాలి. స్టాండ్ స్టిల్, స్థిరంగా నిలబడండి. గమనించండి, ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఏదైనా చెట్టు నిలబడాలంటే దాని యొక్క వేరు రూట్స్ అనేవి చాలా బలంగా ఉండాలి. ఆ రూట్స్ ఏంటంటే విశ్వాసం అనే రూట్స్ మనకి చాలా బలంగా ఉండాలని చెప్పి
లేఖన భాగం మనకి జ్ఞాపకం చేస్తుంది. యెహోషాపాతు పరిస్థితులకి మొత్తం పూర్తిగా లొంగిపోలేదు, కానీ దేవుని యొక్క మోకరించాడు, ప్రార్థించాడు. పరిస్థితులు అవ్వలేనప్పటికీ, పరిస్థితులు మారినప్పటికీ అక్కడ చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆరాధించడం ప్రారంభించాడు. దేవుణ్ణి ఆరాధించడం దేవుని ఆరాధించడం ప్రారంభించాడు. విజయం వచ్చేసిందని కాదు, ఇంకా విజయం రాలేదు, ఇంకా పరిస్థితి అర్థం కావట్లేదు. అయినప్పటికీ దేవుని మీద నమ్మకంతో ధైర్యంగా నిలబడి దేవుని ఆరాధించడం ప్రారంభించారు. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా మీ జీవితంలోని మీ పరిస్థితులను బట్టి మీరు చేస్తుంది ఏంటంటే, దేవా నా భయము నా విశ్వాసాన్ని అధిగమించకూడదు, నేను నిన్ను స్తుతిస్తాను ప్రభు అని ప్రార్థించాలి. హల్లెలూయా. నేను స్తుతిస్తాను ప్రభు అని చెప్పి మనం దేవుణ్ణి మనం కనపరచడం ప్రారంభించాలి. చివరిగా మనం చూడండి, తర్వాత 20వ వచనంలోని మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మొదటిగా మనం చూసాం ఏంటంటే, దేవుని పైన మన మనసు నిలపాలి, తర్వాత ధైర్యముగా నిలబడాలి. ధైర్యం నిలబడిన తర్వాత మనం చూస్తుంది ఏంటంటే, దేవుని పైన నమ్మకాన్ని ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా మనము దేవుని పైన నమ్మకాన్ని ఉంచినప్పుడు ఆయన చేయబోయే కార్యము చాలా ఘనంగా ఉండడం మనం చూస్తాం. ఒక విషయం చెప్పండి, మనం గమనించండి. ముందుగా యుద్ధం అంటే ఎలా జరగాలి? సైనికులు వెళ్తారు, తర్వాత వెపన్స్ ఆయుధాన్ని వెళ్తాయి, యుద్ధం జరుగుతుంది. దాని తర్వాత యుద్ధంలో గెలిస్తేనే అప్పుడు అక్కడ మనం చూస్తాం కీర్తనలు పాడడం, థ్యాంక్స్ చెప్పడం అందులో ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నంగా జరుగుతుంది. ముందుగా సింగర్స్ వెళ్తున్నారు, గాయకులు వెళ్తున్నారు, దాంట్లో లేవీలు వెళ్తున్నారు. దాని తర్వాత మనం చూస్తాము దేవుడి కార్యం చేశారు. ఫస్ట్ గాయకులు వెళ్ళారు, దాని తర్వాత లేవీలు వెళ్ళారు, దాని తర్వాత దేవుడి కార్యం చేశారు. యుద్ధంలోని విజయాన్ని వాళ్ళు పొందుకున్నారు. అక్కడ దేవుడు చేసిన కార్యం ఎంత ఘనంగా ఉందంటే, వాళ్ళు యుద్ధం ఏం జరిగించలేదు. యుద్ధం ఆ స్థలానికి వెళ్ళేసరికి అక్కడ అందరూ కూడా చనిపోయి ఉన్నారు. ఎలాగంటే ఒక్కొక్కరి మధ్య ఒక అమోరీయులకి, మోయాబీయులకి, వీళ్ళ మధ్య ఒకరికి దే బికేమ్ అగైన్స్ట్ ఈచ్ అదర్. ఎవరైతే కలిసి వచ్చి దాడి చేయనుకున్నారో వాళ్ళని కొట్టుకొని వాళ్ళు చనిపోయారు. దేవుని కార్యం ఎలా ఉంటుందంటే, మనము ఆయన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మనం ఊహించని విధంగా దేవుడి కార్యం జరిగిస్తాడు. ఈ ఉదయకాల సమయంలోని ఒకవేళ మీ జీవితంలో కూడా మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదేమో, ఈ యుద్ధం మీరు జయించలేరు, ఈ పరిస్థితి మీరు జయించలేరు, కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే, యేసయ్యా నా మనసును నీ పైన నిలుపుతాను, నేను ధైర్యంగా నిలబడతాను, అలాగే నేను నమ్ముకుంటాను. దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచు, ఆయన ఎప్పుడు కూడా అవమానపరచు. మై ఫ్రెండ్స్, టేక్ ఎ డిసిషన్ టుడే. నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఉదయకాల సమయంలో ఒక నిర్ణయం తీసుకోండి. దేవా నాకైతే ఏం తోచడం లేదు కదండి. మన కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అస్సలు మనకు అర్థం కాదు, ఏంటవుతుందో అసలు అర్థం కాదు, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో మనకు అర్థం కాదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే, మన మనస్సును దేవుని పైన నిలుపుకోవాలి, మన మనస్సును దేవుని పైన నిలపాలి. మన మనస్సును దేవుని పైన నిలిపినప్పుడు మన ధైర్యంగా నిలబడగలుగుతాం. మన ధైర్యంగా నిలబడినప్పుడే దేవుని పైన నమ్మకాన్ని మనం పెట్టగలుగుతాం. మన నమ్మకం దేవుని మీద ఉన్నప్పుడు దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. కీర్తన గ్రంథంలో 28 మనం చూస్తాం కదా, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్న రీతిగా లెట్స్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలోని దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సమస్యలు విశ్వాసకు రావు అని దేవుడు చెప్పట్లేదు, కానీ సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు, అటువంటి పరిస్థితిలో విజయం రావాలంటే విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. భయం కలుగుతుంది, ఆ భయము విశ్వాసాన్ని అణచివేయకూడదని విశ్వాసం భయాన్ని తొలగించాలి, దేవుని కార్యాన్ని ఆహ్వానించాలి. ప్రార్థన చేసుకున్నామా? తల ఉంచినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. as we come to the presence Father, అయ్యా నువ్వే తండ్రి. అయ్యా ఎవరైతే నాకేం తోచడం లేదు యేసయ్యా, ఈ పరిస్థితి నాకేం అర్థం కావడం లేదు, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు, నేను నిలబడలేకపోతున్నాను, నా మనసు ప్రభా స్థిరంగా ఉండట్లేదు తండ్రి. నేను మనుషులు నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నాను,
అయ్యా నాకు సహాయం ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపను చూపించండి, నీ సహాయాన్ని చూపించండి. నజరేయుడైన యేసు నామములో ప్రభువా ఆయన జయించలేని ప్రతి ఒక్క భయంకరమైన బలమైన యుద్ధాన్ని తండ్రి జయించే శక్తిని మనం గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ విశ్వాసం చూడడానికి, అయ్యా నిలబడటానికి, అలాగే నమ్మడానికి సహాయం చేయండి. నీకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you. May God be with you. Amen.